ఈరోజు వీడియోలోకొచ్చి ఐటీసీ హోటల్స్ ఒక డీమర్జర్ గురించి అప్డేట్ వచ్చింది. అలాగే ఇంకొక అప్డేట్ కూడా చేశారు ఐటీసీ హోటల్స్ నుంచి. ఆ 2 అప్డేట్స్ చూద్దాం అనమాట క్లియర్‌గా. ముందుగా చూసుకుంటే ఐటీసీ డీమర్జర్ అనమాట. ఐటీసీ లిమిటెడ్ అనేది ఐటీసీ హోటల్స్ నుంచి డీమర్జర్ అవ్వడానికి అప్రూవల్ కూడా వచ్చిందనమాట. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ నుంచి అక్టోబర్‌లోనే వచ్చింది. దీన్ని సెపరేట్ అవ్వడానికి అఫీషియల్‌గా 1 జనవరి 2025కి అఫీషియల్‌గా డీమర్జర్ అవుతుంది. కానీ దీనికి రికార్డ్ డేట్ వచ్చి మనకి 6 జనవరి 25ని రికార్డ్ డేట్ అనమాట. సో, మనం ఈ మంత్ లాస్ట్‌లోనో లేదంటే జనవరి 1 లోపల మనం బై చేసి హోల్డ్ చేసుకుంటే దీనికి ఎలిజిబుల్ అవుతాం కాబట్టి 10 షేర్స్ మనం బై చేసి హోల్డ్ చేసుకుంటే మనకి ఒక షేర్ అడిషనల్‌గా ఐటీసీ హోటల్స్ మనకి అకౌంట్‌లో క్రెడిట్ అవుతుందనమాట 6 డిసెంబర్ లోపల. ఇదొక పాజిటివ్ అప్డేట్. రెండో అప్డేట్ వచ్చి ఐటీసీ అక్విజిషన్ చేసిందనమాట. హాస్పిటాలిటీతోని హోటల్స్‌లోని మనకి అక్వైర్ చేసింది. దాంట్లో చూసుకుంటే మనకి 2.44% స్టేక్ వచ్చి ఈఐహెచ్ ఓబెరాయ్ హోటల్స్‌లో స్టేక్‌ని హోల్డ్ చేస్తుందనమాట. అలాగే 0.53% వచ్చి స్టేక్‌ని మనకి హెచ్ఎల్వి అని చెప్పి లీలా హోటల్స్ అనమాట ముంబైది. దాంట్లో అక్వైర్ చేశారనమాట స్టేక్. దీని పరంగా చూసుకుంటే మనకి ఇప్పుడు అప్డేట్ ఈ రెండు హోటల్స్ గురించి మనం డీటెయిల్‌గా చూసుకుంటే ఏంటంటే హెచ్ఐవి అన్నది ఆపరేటింగ్ హోటల్స్, ప్యాలెసెస్, రిసార్ట్స్ ఆపరేట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈఐహెచ్ చూసుకుంటే మనకి ప్రీమియం హోటల్స్, లగ్జరీ హోటల్స్, క్రూజెస్ ఉంటాయన్నమాట. అలాగే మనకి ఓన్లీ ఒకటే హోటల్ ఉందన్నమాట, లీలా ముంబై అని చెప్పి హెచ్ఐవి వాళ్ళు ఆపరేట్ చేసేది. అలాగే ఈఐహెచ్‌లో చూసుకుంటే ఒబెరాయ్ అని ట్రెండ్ బ్రాండ్స్ పేరు మీద హోటల్స్ ఉన్నాయన్నమాట. అలాగే షేర్ ప్రైస్ చూసుకుంటే హెచ్ఐవిది మనకొచ్చి ₹18 పర్ షేర్ ఉంటే ఈఐహెచ్ వచ్చి మనకి ₹410 పర్ షేర్‌లో ఉంది. మార్కెట్ వాల్యూ చూసుకుంటే 1222 క్రోర్స్ ఉంటే ఈఐహెచ్ మార్కెట్ వాల్యూ చూసుకుంటే 25,634 క్రోర్స్ అనమాట. అలాగే స్టాక్ పీఈ చూసుకుంటే 53.9 ఉంది. దీని పీఈ చూసుకుంటే 38 ఉందన్నమాట. ఇండస్ట్రీ పీఈ చూసుకుంటే ఓవరాల్‌గా 37 ఉంది. సో, ఆల్రెడీ స్టాక్ పీఈ మరీ ఎక్కువగా ఉందన్నమాట హెచ్ఐవిది. కాకపోతే షేర్ ప్రైస్ చూసుకుంటే ₹18 ఉండడం కొంచెం కన్సర్న్ అనమాట. మిగిలింది ఈఐహెచ్‌దైతే పర్లేదనమాట. ఆల్మోస్ట్ సేమ్‌గానే మనం చూసుకోవచ్చు. ఆర్ఓఈ, ఆర్ఓసీ కూడా చూసుకుంటే హెచ్ఐవిది మనకి 5లోనే ఉంటాయి. ఈఐహెచ్ చూసుకుంటే 17-23 ఉందన్నమాట. ఆర్ఓఈ, ఆర్ఓసీ అలాగే డెప్త్ చూసుకుంటే 0.07 ఉంది. ఇదేమో 0.05 ఉందన్నమాట. ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే 2.69 ఉంది. అలాగే ఈఐహెచ్ చూసుకుంటే 6.26 ఉందన్నమాట. సో, ఈ 2 అక్విజిషన్‌లు చేయడం వల్ల ఈ కంపెనీకి స్టేక్‌ని మన ఫ్యూచర్‌లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందన్నది చూసుకోవాలన్నమాట. స్టాక్ డీమర్జర్ అయిన తర్వాత ఐటీసీ. థాంక్ యూ ఫర్ వాచింగ్.